హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం ఒక క్లయింట్ అబ్రాడ్లో ఉన్న ఒక క్లయింట్ ఒక రిక్వెస్ట్ చేశారండి. కిచెన్లో ఒక ఆప్షన్ అడిగారు. అడిగినప్పుడు నాకు చాలా డౌట్గా ఉండింది. బట్ అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేయించాము. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చూపిందామని ఇవాళ అది చూపిందామని వచ్చాము. ఇప్పుడు లిఫ్ట్లో వస్తుండగా ఒక స్ట్రేంజర్, అంటే నిజంగా నాకు తెలియదు, ఆవిడ చూస్తున్నారు. తర్వాత ఆవిడ అడిగారు అనమాట, మీరు వేద గారా అని అడిగారు. అంటే అవునండి, అంటే మీ వీడియోస్ నేను చూశాను, చాలా చూశాను అన్నారు. అది ఆ క్లిప్ దీంట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ ఫ్లాట్లో చెప్పాలని చెప్పాను కదా. ఇప్పటి వరకునండి ఎక్ బర్దికై ఇప్పటి వరకు మనం యూజువల్ ఏం చేస్తామంటే, ఒక కిచెన్ ఇచ్చాక ఎల్ షేప్ వచ్చాక ఆపోజిట్లో, ఎగ్జాక్ట్ ఆపోజిట్లో యూజువల్ ఏం చేస్తామంటే, మనకి ఎలా చెప్పాలి, వెట్ గ్రైండర్ కానీ మిక్సీస్ కానీ యూజువల్లీ పెడతాం. సో ఇక్కడ క్లయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది. క్లయింట్తో ఏంటంటే, ఆవిడ రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్లీ తను బాంబే, అంటే నాకు అసలు ఐడియా లేదు. తను బాంబేలో బాన్ బాటప్. ఆవిడ చెప్పారు, అబ్రాడ్లో ఉన్నారు. యూజువల్లీ మేడ్స్ సర్వీస్ హెల్పర్స్ వస్తే కనుక యూజువల్లీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెడతారంట. పెట్టినప్పుడు కిచెన్లో తిన్నప్పుడు వాళ్ళకి వేరేగా సెపరేట్గా ఇలా కాకుండా కూర్చోడానికి ఉంటే బాగుంటుంది అన్నారు. మరి బాంబేలో అది అలా ఉంటుంది అనేది నాకు నిజంగా ఐడియా లేదు. బట్ ఆవిడ రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 8 yearsలో నిజంగా ఒకసారి కూడా నేను అలా చేయించలేదు. బట్ నాకు చాలా కనెక్ట్ అయింది. ఆవిడ ఆలోచన విధానం చాలా నచ్చింది. సరే చేద్దామని చేశాను. చేశాక నాకు కూడా చాలా నచ్చింది. ఎప్పుడు ఎలా మనం ఆలోచిస్తామంటే, కిచెన్ మనకి యూటిలిటీ ఎంత స్పేస్ ఉంటుంది, దాంట్లో మనం వెట్ గ్రైండర్స్, మైక్రోవేవ్స్ ఎలా సెట్ చేయాలని చూసాం. కానీ ఒక హెల్పర్కి బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు తన కంఫర్ట్ ఇవ్వాలని చెప్పారు చూడండి, అది నాకు చాలా కనెక్ట్ అయింది. అదే మీకు చూపిందామని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాడ్ చేస్తాను.